హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి దోశ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే పద్దాక పప్పు బియ్యం నానబెట్టకుండా గ్రైండర్ వేసే పని లేకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు దోశలు అనేది. చూసారా, ఇక్కడ దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మనం యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది. ఒకవేళ మనం దోశలు అవి వేయటం ఒక్కోసారి మర్చిపోయినప్పుడు ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మనం నానబెట్టుకోవటం ఈజీగా ఉంటుందన్నమాట. అప్పుడప్పటికైనా వేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా వేసుకున్నా చాలా బాగుంది. చూస్తారా మంచి కలర్గా ఎంత బాగా వచ్చాయో. మామూలు దోశల్లానే మంచి కలర్ వస్తాయి అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. దానికోసం నేను పక్కా కొలతలతో నేను చూపిస్తాను వీడియో అనేది. ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మనం ఏదైతే క్వాంటిటీ తీసుకుంటామో అదే కప్పు మిగతా అన్నిటికీ కొలతలుగా పక్కన పెట్టుకోండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని ఇలా నేను వేయించుకుంటున్నాను. మరీ దూరగా వేగనవసరం లేదు, మనం పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుంటే మనం వేడి తట్టుకోగలిగినంత వేడి అయితే సరిపోతుంది, మరీ దూరగా వేగనవసరం లేదనమాట. చూసారా, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మినపగుళ్ళు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి బాండి దీంట్లోనే 2.5 కప్పులు బియ్యం వేసుకుంటున్నాను. ఇవి నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. ఇక్కడ మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అదే రేషన్ బియ్యంలో మట్టి అది ఉంటుంది కదండి, శుభ్రంగా తీసుకోండి. నేనైతే నార్మల్ రైస్ వండుకునే బియ్యమే తీసుకున్నాను అనమాట. 2.5 కప్పు తీసుకున్నాను. 2 కప్పులైనా సరిపోతుంది, కానీ 1 కప్పు మినపగుళ్ళకి నేను ఇక్కడ 2.5 కప్పులు తీసుకున్నాను. 2 అయినా తీసుకోవచ్చు, 2.5 కప్పులైనా తీసుకోవచ్చు అండి. నేనైతే 2.5 కప్పులు బియ్యం తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల దోశలు అనేది బాగా వస్తాయండి, మంచి కలర్ వస్తాయి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. యాక్చువల్గా అయితే సగ్గుబియ్యం ప్లేస్లో పచ్చిశనగపప్పు వేసుకుంటారండి చాలామంది. పచ్చిశనగపప్పు వేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకుని ఇలా చిట్పట అయ్యేంత వరకు వేయించుకున్నాను. సగ్గుబియ్యం మాత్రం కొంచెం దూరగా వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకుండేలాగా గ్రైండ్ చేసుకొని నేను ఇందాక వేయించుకున్న దాంట్లో నా బాండీలను వేసుకుంటున్నానండి. హీట్ తగ్గిపోయింది బాండీ అనేది. మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఏం చేస్తున్నారు అనుకోవద్దు, నేను స్టవ్ అయితే వెలిగించలేదు. అదైతే వెడల్పుగా ఉందని చెప్పి నేను దాంట్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దోశలకు సరిపడా ఒక గిన్నె తీసుకొని దోశలకు సరిపడా పిండి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న పిండిలో తగినంత వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకుంటే దోశలు అనేది బాగా వస్తుందండి. లేదా వెంటనే వేసుకునేటట్టయితే కొంచెం వంట సోడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఒకసారి ఇలా వాటర్లో కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని దోశలు వేసేటప్పుడు కొంచెం వంట సోడా వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అనేది. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకొని వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయి, మంచి కలర్ వస్తాయి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్
నానబెట్టుకోవాలన్నమాట. మిగిలిన పిండి నేను ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు తెల్లారి నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, పిండి అనేది చక్కగా పులుసు మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కొన్ని అన్ని వాటర్ పోసుకొని దోసపిండిలాగా మరీ జారుగా కాకుండా అలానే మరీ టైట్గా కాకుండా కొంచెం దోసపిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి. ఇంకా అలా కలుపుకొని దోసలు వేసేసుకోవటమే. తగినన్ని నీళ్ళు వేసుకొని చక్కగా మంచిగా కలుపుకోండి. దోసలు మాత్రం భలే వస్తాయి అన్నమాట, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం నీళ్ళు జల్లుకొని తుడుచుకోండి. అది వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. తర్వాత అలా చేయనవసరం లేదు. ఒక్కసారి మాత్రం నీళ్ళు జల్లుకొని ఇలా దోశ బ్యాటర్ 1 గంట తీసుకొని 2 గంటలు తీసుకొని స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా తిప్పుకోవాలండి. గరిటె పెట్టి ఫాస్ట్గా తిప్పారంటే గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది పిండి అనేది. స్లోగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీనిపైన నేను ఉల్లిపాయ దోశ వేసుకుంటున్నానండి. కారం ఉల్లిపాయ దోశ. దీనిపైన ఉల్లిపాయలు పరుచుకున్నాను. ఉల్లిపాయలు వేగటానికి తగినంత నూనె వేసుకున్నాను అనమాట. అవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత నేను కారపొడి వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కారం తగినట్టు మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. చూసారా, ఇది ఫస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో వేసుకోండి. దోశ కాల్చుకునేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. పర్ఫెక్ట్గా మంచి కలర్లో క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా రెండోసారి నీళ్ళు చల్లుకోవసరం లేదు. ఆ పాన్ మీదే చక్కగా వేసుకొని మెల్లగా ఇలా నేను చూపిస్తున్న విధంగా మెల్లగా స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా వస్తాయి దోశ అనేది. గరిటెకి అంటుకోదు పిండి అనేది. పల్చగా వస్తాయి, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ దోశ కూడా చూసారా, నేను ఇక్కడ రోల్ చేసి చూపిస్తాను చూడండి. మంచిగా వస్తున్నాయి అన్నమాట, చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అయిపోయింది కదండి. పప్పు నానబెట్టి చేసి అంత బిజీ, అంత తీరిక ఎవరికి లేకపోయే కదా. అందుకని ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ వేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి నేను పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.